హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. మన భారత రాజ్యాంగంలోని 22వ ఆర్టికల్ అనేటటువంటిది ఏ విషయాన్ని తెలియజేస్తూ ఉంది అని అంటే, ఇది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాలో కావలసినటువంటి కొన్ని విషయాలను గురించి వివరిస్తూ ఉంది. ఈ విషయాన్ని చాలాసార్లు నేను క్లాసులలో ప్రస్తావించడం అనేది జరిగింది. ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు చట్టంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అతిక్రమించినప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు వారిని అరెస్ట్ చేసి 24 గంటల లోపు సమీపంలోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి అని మాత్రమే మన చట్టంలో పేర్కొనబడింది. కానీ వారిని కొట్టమని కానీ దండించమని కానీ 22వ ఆర్టికల్ అనేటటువంటిది చెప్పడం అనేది లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష రావాలి, ఎలాంటి శిక్షలు వేయాలి, జైల్లో పెట్టాలన్నా జరిమానా విధించాలన్నా అనే విషయం అనేది మనకి ఎక్కడ రాయబడ్డదంటే 22వ ఆర్టికల్ దగ్గర రాయడం అనేది జరిగింది. సాధారణమైన పౌరులు ఎవరైనా సరే తప్పు చేసినట్లయితే కోర్టులు శిక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పౌరులందరూ కూడా చట్టాన్ని అతిక్రమించకుండా ఉండాలి. భారత రాజ్యాంగంలో భారత పౌరులకు ఇచ్చినటువంటి హక్కులను ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. కానీ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి అవకాశము లేదు. ఒకవేళ పౌరులు ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన భారత రాజ్యాంగము మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను ఉపయోగించుకొని అభివృద్ధి వైపే ముందుకు రావాలి. కానీ వైలెన్స్ వైపు ముందుకెళ్ళడానికి అవకాశం అనేటటువంటిది లేదు. ఇది మొదటి విషయం. రెండో విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేయాలి అని మాత్రమే అక్కడ రాయబడ్డది, కానీ దండించమని ఎక్కడ కూడా రాయడం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు రావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి బాగా చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో మనకి ఇండియన్ పాలిటీ, భూభారతి చట్టం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలు అందులో పొందుపరచడం అనేది జరిగింది. క్లాసెస్ వినండి, నోట్స్ రాసుకోండి. ఈ 2020 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.